థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ టుడే. ఇవాళ మనం ఆజ్ఞా చక్రం గురించి వి విల్ లెర్న్. ఆ చక్రం అసలు ఏంటి, ఎలా హెల్ప్ చేస్తుంది, ఎక్కడ ఉంటుంది, ఎందుకు. నా దిస్ ఇస్ ద 6th చక్ర, 6వ చక్రం ఇది. అండ్ మన ఐబ్రోస్ మధ్యలో ఉంటుంది అది. అందుకనే అక్కడ మనం చందనం అప్లై చేసేవాళ్ళం. ముందు మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరం చందనం, దానిపైన కుంకుమ అప్లై చేసేవాళ్ళు. ఆడవాళ్ళు అయితే దాని మీద కుంకుమ అప్లై చేసేవారు, మగవాళ్ళు అయితే ఓన్లీ చందనం అప్లై చేసేవారు. ఓకే, నా ఆ చందనం అప్లై చేయడానికి కారణం ఏంటి అంటే, ఆ చక్రానికి మనం ఇచ్చిన రెస్పెక్ట్ అన్నమాట. అక్కడ ఉన్నది ఒక డివైన్ చక్రం ఉన్నది అని ఎన్నో వేల సంవత్సరాలుగా తెలుసు అనమాట సనాతన ధర్మం వాళ్ళకి. అక్కడ ఏదో ఉంది. దే మైట్ హావ్ నాట్ హ్యావ్ నేమ్డ్ ఇట్. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ కూడా ఏం గొప్పగా అదేం నేమ్ చేయలేదు. దే కాల్ ఇట్ అడిగావా? ఫోర్ హెడ్. ఒక్క నిమిషం. వెస్టర్నర్స్ కూడాను అదేం గొప్పగా దాన్నేమి నేమ్ చేయలేదు. దే కాల్ ఇట్ ఐదర్ ఫోర్ హెడ్ చక్ర ఆర్ థర్డ్ ఐ చక్ర. ఓకే, కానీ అది మనకి తెలిసిన పేరేంటంటే సంస్కృతం పేరు ఆజ్ఞా చక్రం. ఆజ్ఞ, ఆజ్ఞ అంటే ఏంటి? కమాండ్, అథారిటీ. అంటే అది మనకి ఇట్ కెన్ గైడ్ అస్ అనమాట. ఇట్ కెన్ కమాండ్ ద హోల్ బాడీ టు డూ వాట్ ఇట్ వాంట్స్ టు డూ. దాని కంట్రోల్ చేసేది మూడే ఉంటాయి. ఒకటి ఏంటంటే మీకు కోపం, ఫస్ట్ కోపం. అందుకని చూడండి, కోపం కానీ ఇంటెన్స్ గా వచ్చింది అంటే బాడీ మాత్రం మీకు షట్ డౌన్ అయిపోతుంది. మీరు ఇంకేం చేయలేరు. ఇంకా ఎక్స్ట్రీమ్ కోపం వచ్చిందంటే ఇంకా బాడీ వణుకుతుంది. మీకు ఏమీ చేయనివ్వదు, ఆలోచన రానివ్వదు, ఏమీ చేయనివ్వదు అది. రైట్? సో అంత పవర్ఫుల్ అన్నమాట, దానికి అంత పవర్ ఉన్నది. నా దీని స్పెషాలిటీ ఏంటంటే, మిగిలిన చక్రాలన్నీ మన ఫిజికల్ బాడీతో రిలేటెడ్ అయి ఉంటాయి. ఓకే, కానీ ఆజ్ఞా చక్రం మాత్రం ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్ ప్రాణిక్ బాడీ. ప్రాణిక్ బాడీ ఈజ్ లైఫ్ ఫోర్స్, ఎనర్జీ బాడీ అన్నమాట. ఆ ఎనర్జీ బాడీకి రిలేట్ అయ్యి ఉంటుంది ఇది. అందుకని మన థాట్స్ ఏవైతే ఉన్నాయి అవి యాక్షన్ లోకి వచ్చే ముందు థాట్స్ కింద కనెక్ట్ అయ్యేది. ఆ ట్రిగ్గర్ అయ్యే పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఆజ్ఞా చక్రంలో జరుగుతుంది. ఆజ్ఞా చక్రానికి 2 పెటల్స్ ఉంటాయి. మధ్యలో చక్రం, పెటల్స్ 2. అది ఆజ్ఞా చక్రాన్ని ఎప్పుడూను దే సే దట్ ఇట్ లుక్స్ లైక్ ఎ పైన్ కోన్. పైన్ కోన్ ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా ఏదైనా హిల్ స్టేషన్స్ లోకి వెళ్ళినప్పుడు పైన్ కోన్ చూసారా? సో పైన్ కోన్ ఎలా ఉంటది అంటే, ఒక కోన్ షేప్ లో ఉండి ఇలాగ కవర్ అయ్యి ఉంటాయన్నమాట దానికి. అది ఊటీలో అది మీకు చూసాను. అది మీకు ఎండలో గాని, వర్షంలో గాని ఉన్నది అంటే అవన్నీ ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ మూసుకుపోతాయి. అది పైన్ కోన్ స్పెషాలిటీ. ఇట్ నెవర్ డైస్. ఆ కోన్ ఎండిపోయి కింద పడిపోయినా కానీ అది అలా పనిచేస్తూ ఉంటది. ఇట్ ఇట్ ఓపెన్స్ అప్ అండ్ దెన్ ఇట్ క్లోజెస్ అప్ అన్నమాట. నా పైన్ కోన్ ఇప్పుడు మీ ఇప్పుడు నేను చెప్పాను కదా! అది ప్రాణిక్ బాడీకి మనకి రిలేటెడ్ అని చెప్పేసి. ఫిజికల్ బాడీకి రిలేటెడ్ దాన్ని పీనియల్ గ్లాండ్ అంటాం అన్నమాట. అదొక బఠాణీ గింజ అంత ఉంటది ఆ గ్లాండ్. అండ్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ అన్నమాట. బ్రెయిన్ హెమిస్ఫియర్స్ మధ్యలో ఉంటది అది లోపలకి పీనియల్ గ్లాండ్. ఆ పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్లీ ఆ గ్లాండ్ పైన్ కోన్ షేప్డ్ గ్లాండ్ అంటారు. నౌ ఇట్ ఈస్ పాపులర్ మిస్కన్సెప్షన్. అంటే అందరూ చెప్పేది మీకు ఇంటర్నెట్‌లో ఎక్కడైనా 90% మీకు దొరికేది ఏంటి అంటే, పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయిపోతే మీ థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి మీరు దేవుడైపోతారు అంటారు. బట్ నో. థర్డ్ ఐ థర్డ్ ఐ రిప్రజెంట్స్ అన్ ఇన్నర్ విజ్డమ్. థర్డ్ ఐ ఈస్ నాట్ రిలేటెడ్ టు యోర్ సిద్ధీస్. పీనియల్ గ్లాండ్ మీకు యాక్టివేట్ అయినప్పుడు సిద్ధులు వస్తాయి. సిద్ధులు రావడం అంటే ఏంటో కాదు, అంటే ఏదో పవర్స్ వచ్చాయని కాదు. మీలో ఉన్న పవర్స్ యాక్టివేట్ అవుతాయి. ఆల్రెడీ చెప్పాను కదా, అందరూ సిద్ధులతో పుడతాం. అందరూ సిద్ధులతో పుడతాం. దేర్ ఇస్ నో పర్సన్ హూ ఇస్ నాట్ బోర్న్ విత్ ఎనీ సిద్ధి. ఓకే, ఆ సిద్ధుల్ని యాక్టివేట్ చేస్తుంది. అండ్ ఇట్ షార్పెన్స్ ఆల్ యువర్ సెన్సెస్. ఆ 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు, ఆ జ్ఞానేంద్రియాలని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు ఇప్పుడు కళ్ళతో ఒక కలర్ కనపడింది అంటే అదే కలర్ మీకు టచ్ తో కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ఎరుపు మీరు చూసిన వెంటనే ఇది ఎరుపు అని చెప్పారు.
సో మీకు పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు మీరు కళ్ళు మూసుకొని దాన్ని ఇలా ముట్టుకోవడం, చేత్తో ముట్టుకోవడం ఏది చేసినా కానీ అది దానిలో ఉన్న ఎనర్జీ మీరు పట్టుకొని అది ఎరుపు అని చెప్పగలుగుతారు. సో పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ వల్ల ఏమవుతుంది, దే కెన్ రీడ్ బ్లైండ్ ఫోల్డ్, ఇంట్యూషన్ చాలా షార్ప్ గా ఉంటుంది వాళ్ళకి. ఏదో జరగబోతుంది అన్న ఇంట్యూషన్, ఏదో చెయ్యాలి అన్న ఇంట్యూషన్. సో ఒక ఒక మరి దాన్నే సిద్ధులు అంటాం మనం కదా, ఎందుకంటే అందరికీ ఉంటుంది కదా అది. సో ఇట్ ఇట్ మేక్స్ యూ ఫీల్ స్పెషల్ అన్నమాట. కానీ పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ ఈజ్ నాట్ థర్డ్ చక్ర యాక్టివేషన్. అది ప్లీజ్ అందరూ గుర్తు పెట్టుకోండి. అది ఇఫ్ సంబడి టెల్స్ యూ ఇన్ 2 hour వర్క్షాప్ మీ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేసేస్తాను, అయిపోయింది మీరు గాడ్ మదర్ అయిపోతారంటే, నో, ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. ఎందుకంటే థర్డ్ ఐ ఎవరికి ఉంటుంది? ఎవరికి? శివుడు. శివుడికి ఉంటది. అంటే ఏంటి? శివ. అండ్ మీ మీ అందరిలోని థర్డ్ ఐ ఉంటది. అమ్మవారిలో కూడా మీకు థర్డ్ ఐ చూపిస్తారు, రైట్? ఆ థర్డ్ ఐ అందరికీ ఓపెన్ అయిపోయింది అంటే మీకు వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ట్రైయింగ్ టు రీచ్ టు ద డివైన్ కదా? అంటే ఎక్కడ మనం ఇంకా ట్రై చేస్తున్నాం కదా, డివైన్ కి ట్రై చేస్తున్నాం మనం, ఇంకాను మనం రీచ్ అవ్వలేదు. ఇంకా ఆ రీచ్ అయ్యే స్టేజ్ కి రాకముందే నేనే ఆ డివైన్ అయిపోయినా అనుకుంటే ఏమవుతుంది? ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఈగో. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ బోత్ యువర్ ఫిజికల్ ఈగో అండ్ యువర్ స్పిరిచువల్ ఈగో. స్పిరిచువల్ ఈగో అంటే ఏంటి? నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, అయిపోయింది, ఇంకా ఇంకా ఇంకో నాలెడ్జ్ లేదు, అంతా నాకు అన్నీ తెలుసు అనుకోవడం స్పిరిచువల్ ఈగో. అక్కడ మనం గ్రో అవ్వడం ఆపేస్తాం. ఫిజికల్ ఈగో, నాకు తెలుసు కాబట్టి నేను 100 మందిని నేను గైడ్ చేస్తాను, నాకే తెలుసు కాబట్టి నేను మాత్రమే గైడ్ చేయగలను. ఇది డిఫరెన్స్. ఓకే, అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ ఈగో అండ్ స్పిరిచువల్ ఈగో. ఇప్పుడు ఈ రెండు ఈగోల్లో ఏ ఒకటి రైజ్ అయినా యు ఆర్ స్టక్ దేర్. ఈ జన్మకి అయిపోయింది, ఇంకా మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాలి, మళ్ళీ వెళ్ళాలన్నమాట, ఆ మెట్లు ఎక్కుకొని వెళ్ళాలి, రైట్? సో అందుకని ఈ 2 పెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 పెటల్స్ లోని, అంటే నేను చెప్పాను కదా, ఒక్కొక్క పెటలో ఒక్కొక్క మంత్రం ఉంటుంది మనకి. ఇప్పుడు థ్రోట్ చక్ర 16 దాంట్లోని 16 అక్షరాలు ఉంటాయని చెప్పాను కదా, స్వరమాల. అలాగా మీకు ఇందులోని ఈ రెండిట్లోని యూ హ్యావ్ ఒకటి శివుడు రిలేటెడ్, ఒకటి అమ్మవారి రిలేటెడ్. అమ్మవారి రిలేటెడ్ ఇందులో ఉన్నది హాకినీ శక్తి. హాకినీ శక్తి ఇందులో ఉన్నది. హాకినీ శక్తి ఈజ్ ఆవిడ భయాన్ని తొలగిస్తుంది అనమాట. అండ్ ఆవిడ ఏంటంటే వరాలు ఇస్తుంది. ఓకే, ఇవి రెండే ఎందుకు? ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇక్కడ భయం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. దెర్ ఈస్ ఆల్వేస్ అ ఫియర్ ఆఫ్ అన్నోన్. ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ద ఫియర్. ఆ ఫియర్ ఏంటి? ఫియర్ ఆఫ్ ద అన్నోన్. మనకి తెలియంది ఏదైనా అందులోకి వెళ్ళాలన్నా, అది చెయ్యాలన్నా, దాని గురించి మాట్లాడాలన్నా, మనకి దాని మీద పట్టు లేకపోతే అప్పుడు భయం వస్తుంది. అవునా కదా? దాన్ని ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటారు. మీకు ఆజ్ఞాచక్రం ఓపెన్ అయినప్పుడు యు గెట్ స్టడీ ఫ్లో ఆఫ్ విజ్డమ్ ఇంటూ యూ అన్నమాట. ఆ విజ్డమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం విల్ బి ఏబుల్ టు టాక్ అబౌట్ ఎనీ టాపిక్ విత్ ఎనీబడి అట్ ఎనీ సిచ్యువేషన్. అంటే ఏంటి? మీకు భయం అంటూ ఉండదు అక్కడ. ఇంకొకటి ఏంటంటే యూ డోంట్ హ్యావ్ ద ఫియర్ టు స్పీక్ యువర్ ట్రూత్. ఎందుకంటే మీకు ఆజ్ఞా చక్రం వరకు ఓపెన్ అయింది అంటే మీకు మీ థ్రోట్ చక్ర ఇట్స్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్. హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర ఇవన్నీ దర్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్. ఆ బ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది? యూ స్పీక్ యువర్ ట్రూత్ అనమాట. యర్ కమ్యూనికేషన్ స్కిల్స్ విల్ రీచ్ టు అ లెవెల్ వేర్ పీపుల్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ ఎట్ అ వెరీ బేసిక్ లెవెల్. అంటే మనం పెద్ద పెద్ద శశి థరూర్ లెవెల్లోని పెద్ద పెద్ద వర్డ్స్ వాడిన అవసరం లేదు మాట్లాడడానికి, రైట్? ఎదుటి వాళ్ళకి అర్థమైతే అది చాలు కదా, అంతే. మనం సగం సగం మాట్లాడినా ఎదుటి వాళ్ళకి అర్థమైతే అది చాలు. సో ఆ అర్థమయ్యేటట్టు చెప్పగలిగే నాలెడ్జ్, విజ్డమ్ అది ఓపెన్ అయినప్పుడు మనకు వస్తుంది అనమాట. సో లైక్ ఐ సెడ్, ఆ హాకిని అమ్మవారు ఇచ్చేది ఇదొకటి. ఫస్ట్ ఈస్ దిస్. ద సెకండ్ ఈస్ సిద్ధులు. సిద్ధులు ఏంటంటే ఇప్పుడు మీకు ఆజ్ఞా చక్రం ఓపెన్ అయ్యింది అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ కనెక్టెడ్ విత్ ద డివైన్ అని కదా.
ఓకే. వెన్ యూ హ్యావ్ కనెక్టెడ్ విత్ ద డివైన్, వాట్ డస్ ఇట్ మీన్ అంటే, రాజు పక్కన కూర్చున్నారు మీరు. రాజు పక్కన కూర్చున్నారు. ఓకే. రాజు పక్కన కూర్చున్నప్పుడు మీ కోరికలన్నీ అతనే తీరుస్తాడు కదా. మళ్ళీ అడగక్కర్లేదు మీరు. యూ డోంట్ నీడ్ టు ఆస్క్. రాజా నాకు ఇది కావాలి, రాజా నాకు ఇది కావాలని. నో, ముందు మీకు వచ్చేస్తాయి. అన్ని వచ్చేస్తాయి. అవి సిద్ధులంటే. దాట్ ఈస్ ట్రూ మేనిఫెస్టేషన్, వేర్ ఇన్ యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్. యూ కీప్ గెటింగ్ ఇట్. అలా వస్తూ ఉంటది అనమాట. మీ దగ్గరికి అలా వస్తూ ఉంటది. ఆ వచ్చిన దాన్ని మీరు అబ్జర్వ్ చేసి వదిలేస్తారు. యూ డోంట్ ఈవెన్ గివ్ ఇంపార్టెన్స్ టు వాట్ ఈస్ కమింగ్ ఇన్, వాట్ ఈస్ గోయింగ్ అవుట్. ఆ ఫ్లో ఉంటది అంతే. ఇప్పుడు ఒక నది ఉన్నది, మీకు మీద నుంచి నది పడుతుంది, వెళ్తుంది. ఆ నది దగ్గర మధ్యలో మీరు నిలబడి ఉన్నారు. నిలబడినంత సేపు యూ డోంట్ నీడ్ టు థింక్, అమ్మా ఎంత నీళ్ళు వస్తున్నాయి, ఎంత నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, వస్తున్న దానికంటే ఎక్కువ వెళ్ళిపోతుందా, అవేం ఆలోచించం మనం. అబ్బా నది ఎంత బాగా ప్రవహిస్తుందో అనుకుంటాం అంతే. అలాగా మీకు ద అబండెన్స్ ఇన్ యోర్ స్పేస్ విల్ ఫ్లో దట్ వే అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ ఎలిమెంట్ ఈజ్ లైట్ దీనికి. అందుకని మీకు ఏంటంటారు, ఆజ్ఞా చక్రం మీద మీరు పని చేస్తున్న టైంలోని వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ యాజ్ యు ఆర్ బ్యాలెన్సింగ్ ఇట్, మీకు లోపల ఆ తెల్లని లైట్ కనబడుతుంది. యాజ్ ఇట్ బ్యాలెన్సెస్ మీకు లోపలంతా ఒక తెల్లని లైట్ ఎదురుగుండా లోపల అంతా అన్నమాట. దాట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటారు. వెస్టర్న్ కంట్రీస్ లో క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. ఇండియాలో మనం అనేది అదే అదే పరమాత్మ. అదే పరమాత్మ అంటే. ఇంక పరమాత్మ అంటే ఇంకెక్కడో ఉన్నాడు, మనం వెళ్ళాలి అక్కడికి 2 కొబ్బరికాయలు కొట్టేసి రావాలి అలా కాదు. అదే పరమాత్మ. మనలో ఉండేది జీవాత్మ, బయట ఉండేది పరమాత్మ. సో ఆ జీవాత్మ పరమాత్మ మీకు కలిసే ప్లేస్ మీకు ఆజ్ఞా చక్రం. అది ఇంకా బ్లెండ్ అయిపోయి ఒకటయ్యే ప్లేస్ సహస్రార చక్రం. ఇంకా మీకు డిఫరెన్స్ ఉండదన్నమాట. సో ఏమవుతుందంటే మీకు ఆజ్ఞా చక్రం బ్యాలెన్స్ అవుతున్న టైంలోని యూ స్టార్ట్ లీవింగ్ దట్ డ్యువాలిటీ అన్నమాట. ఆ ద్వంద్వం ఉండదు మనకి. మంచి చెడు, కొంచెం ఎక్కువ అంటే కొంచెం వచ్చింది ఎక్కువ పోయింది, లేకపోతే ఎక్కువ వచ్చింది కొంచెం పోయింది. ఇది ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఉంది, మనకు కొంచెం ఉంది. ఆ కొంచెం ఎక్కువ, బ్లాక్ వైట్, గుడ్ ఈవిల్, ఇవన్నీ పోతాయి అన్నమాట. యు మూవ్ బియాండ్ దట్. దాని అబవ్ వెళ్ళాలి మనం. ఆ అబవ్ వెళ్ళిన టైంలో ఏమవుతుంది అంటే, వి అండర్స్టాండ్ దాట్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇట్స్ జస్ట్ బ్యాలెన్స్ అంతే. వి కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మంచి చెడు అంటాం కదా. మనం మంచి వచ్చినప్పుడు ఆనందిస్తాము, చెడు వచ్చినప్పుడు బాధపడతాము. కానీ రెండిటిని మనం ఏమైనా ఆపగలమా? రెండిటిని చేంజ్ చేయగలమా? కొన్ని రెండిటిని తగ్గించి పెంచగలమా? నథింగ్. యూ అండర్స్టాండ్ యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ఎనీథింగ్ అన్నమాట. ఓకే. సో దీని కలర్ ఇండిగో. ఇండిగో అంటే అదొక ఒక రకమైన నీలం అన్నమాట. మీకు డైలో వస్తే చూడండి, చీరలు డై చేస్తారు కదా, అది ఒక రకమైన నీలం వస్తుంది అనమాట. ఆ నీలం, దట్ ఇండిగో కలర్ ఈస్ ద కలర్ ఆఫ్ యువర్ ఆజ్ఞా చక్ర. సో ద 7 చక్రాస్ విల్ హ్యావ్ ద కలర్స్ ఆఫ్ ద రెయిన్బో. ఇన్ కేస్ మీరు మర్చిపోయారు అనుకోండి, ఫ్యూచర్ లో ఏ చక్రం ఏ కలర్ అనేది మీరు మర్చిపోయారు అనుకోండి, ఇట్ ఈస్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్ అండ్ రెడ్. సో ఇవే కలర్స్ మన చక్రాలకు కూడా ఇచ్చారు. ఓకే. సో దిస్ ఇస్ ఇండిగో అన్నమాట. అండ్ దీనికి ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే దీనికి 2 మంత్రాలు ఉంటాయి. అన్నిటికీ ఒకే మంత్రం ఉంటది. దీనికి మాత్రం 2 మంత్రాలు ఉంటాయి. ఎందుకంటే వన్ కనెక్ట్స్ యూ టు ద డివైన్, ఓం మంత్రం. వన్ కనెక్ట్స్ యూ టు మదర్ ఎర్త్, క్షం మంత్రం. సో 2 మంత్రాలు కలిపి చేస్తే ఇట్ విల్ కీప్ యువర్ ఈగో గ్రౌండెడ్ అన్నమాట. ఆ ఆజ్ఞా చక్రం మనకి బ్యాలెన్స్ అవుతున్న కొద్దీ మన ఏంటంటారు, మనలో ఉండే గర్వం కూడా పెరుగుతుంది అనమాట. నేను చేయగలుగుతున్నాను, నాకు వచ్చేస్తుంది, యూనో అన్న అన్న గర్వం పెరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద ఈగో. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
కానీ పెరగనివ్వకూడదు. ఎందుకంటే అది పెరిగింది అంటే మనం అక్కడ ఆగిపోతాం. సో, మనం మదర్ ఎర్త్‌ని అడుగుతామనమాట. భూదేవిని అడుగుతాం. నా నా ఈ ఈగోని, ఈ ఎనర్జీని నాకు ఏదైతే అక్కర్లేదో ఆ ఎనర్జీని నువ్వు గ్రౌండ్ చేసి పెట్టు తల్లి అని. సో, మనం ఎప్పుడైతే మనం గ్రౌండెడ్‌గా ఉంటామో, మనం మీదలకి ఎంత కనెక్ట్ అయినా, ఎంత జరిగినా కానీ అవర్ ఈగో విల్ నాట్ రైజ్. రైట్? సో, దీనికి 2 మంత్రాలు. అండ్ దేర్ ఆర్ 2 ముద్రాస్ ఫర్ దిస్. ఒక ముద్ర ఏమో రెండో ఫింగర్, రెండో వేలు. ఓకే. ఇది ఆకాశ ముద్ర అంటాం. ఓకే. సో, యూ డూ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. అది జస్ట్ ఒళ్ళో పెట్టుకొని యూ కెన్ చాంట్. ఓకే. రెండో వేలు. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఈస్ యూ స్టార్ట్ విత్ దిస్ ఫింగర్. ఓకే. ఇండెక్స్ ఫింగర్ నుంచి స్టార్ట్ చేసి జాయిన్. రెండో ఫింగర్ మీదకి జాయిన్ అవుతది. మళ్ళీ మూడో ఫింగర్ కిందకి జాయిన్ అవుతది. నాలుగో ఫింగర్ మీదకి. అండ్ సో, ఇలా ఉంటది ముద్ర చూడ్డానికి. ఈ ముద్ర పేరేంటి మ్యామ్? తెలీదండి. ఐ కాల్ ఇట్ సిక్స్త్ చక్ర ముద్ర ఆర్ ఆజ్ఞా చక్ర ముద్ర. పేరు తెలీదు నాకు. బట్ దిస్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ నేను చెప్పాను కదా! నాకు ముద్ర పేర్లు నాకు గుర్తుండవు. సో, దేర్ ఆర్ జస్ట్ సర్టెన్ ముద్రాస్ విచ్ ఐ యూజ్ అన్నమాట ఫర్ దీస్. అంటే మీకు ప్రతి దానికి ఒక 4, 5 ముద్రలున్నాయి. ఐ పిక్ 1 ఆర్ 2 అన్నమాట. ఓకే. అగైన్ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు క్లోజ్ వస్తది. అండ్ ఓకే. సో, నాకు అర్థమైన దాన్ని బట్టి ఏంటి అంటే, దిస్ షోస్ ఎ బ్యాలన్స్ మీకు. 2 కిందకొస్తాయి, 2 మీదకొస్తాయి అండ్ యూ ఆర్ గ్రౌండెడ్. యువర్ ఎనర్జీ ఈస్ గ్రౌండెడ్ అన్నమాట. ఓకే. సో, కీప్ ద ముద్ర అండ్ I'll just explain a few more things about the chakra. We will do it. ఇవాళ అఫర్మేషన్స్ కూడా చాలా ఉంటాయి దీనికి. మీకు బ్లాక్ అయ్యిందంటే ఆజ్ఞా చక్ర బ్లాక్ అయినప్పుడు యూ విల్ హ్యావ్ కన్‌ఫ్యూజన్, అన్‌సర్టెనిటీ. ఏది చేయాలన్నా గానీ చెయ్యొచ్చా? వద్దా? పని చేస్తదా? వద్దా? పని చేస్తదా? లేదా? ఎవరైనా ఏమైనా అనుకుంటారా? మేబీ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ చేస్తే బావుంటదేమో. ఆ కైండ్ ఆఫ్ అన్‌సర్టెనిటీస్ ఉంటాయన్నమాట. అది ఏ విషయంలోనైనా అవ్వచ్చు. లెట్స్ సే కొత్త జాబ్ చూసుకుంటున్నాము అంటే, ఎందుకు ఇప్పుడు బానే ఉన్నాం కదా! నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. అలాగనమాట. అలాంటి కైండ్ ఆఫ్ అన్‌సర్టెనిటీస్ ఉంటాయి. దెన్ సినిజం. సినిజం ఏంటి అంటే నమ్మమనమాట. నమ్మకూడదు. ఎవరేమన్నా కానీ, వాళ్ళు అలాగే అంటారు అంతేను. ఓహ్! నిజమా? ఆహ్, ఆహ్, సినిజం ఈస్ బేసికల్లీ ఇట్స్ ద ఫౌండేషన్ ఫర్ ఎటకారం అన్నమాట. ఎటకారంగా మాట్లాడడం. ఓహ్! నిజమా? ఆహ్, నిజంగా అలా జరుగుతదా? నువ్వైతే చేసేయగలవా? అలాగనమాట. అది సినిజం. ఓకే. ల్యాక్ ఆఫ్ పర్పస్ అండ్ పెసిమిజం. పెసిమిజం ఏంటి అంటే ఏదైనా నెగెటివ్ థాట్‌తో వెళ్తాం అన్నమాట. ఏది స్టార్ట్ చేసినా ముందు వర్స్ట్ కేస్ సినారియో వచ్చేస్తది. ఇది పని చేయకపోతే, మా వాడు పరీక్ష రాసాడు. వాడు రాయకపోతే, ఎవరైనా నన్నడిగితే, నేను వాళ్ళకి చెప్తే, వాళ్ళు నన్నేదో అనేసి, యూ నో ఎక్కడికో వెళ్ళిపోతానన్నమాట. మా వాడు ఇంకా పరీక్షలు రాస్తూ ఉంటాడు. అయినా గాని నేనెక్కడికో వెళ్ళిపోతానన్నమాట. అది ఏ విషయంలోనైనా అవ్వచ్చు. టాంజెంట్స్ అన్నవి చాలా ఈజీగా వస్తాయి మైండ్ నుంచి. సో, అది ఏ విషయంలోనైనా అవ్వచ్చు. కానీ ఆ పెసిమిజం లెవెల్ బ్లాక్ అయ్యి ఉన్నప్పుడు ఏమవుతది అంటే, పెసిమిజం లెవెల్ చాలా ఎక్కువైపోతది. అంటే ఎవరు చెప్పినా నమ్మము. ఆహ్, ఏదైనా కానీ వి లుక్ ఫర్ ద ఫెయిల్యూర్ అన్నమాట ఫస్ట్. ఫెయిల్యూర్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. ఓకే. అండ్ మెంటల్‌గా ఏంటి అంటే ఫాగీగా ఉంటది. అంటే క్లారిటీ, థాట్, ఇంట్యూషన్, ఇన్‌స్పిరేషన్ అవన్నీ ఉండవు. ఎప్పుడు చూసినా ఫాగీగా ఉంటది. అనూష గారు స్టార్ట్ చేసినప్పుడు అందరికి అలాగే ఉంటదండి. యూ డోంట్ వరీ వర్క్ ఆన్ రూట్ చక్ర అంతే. ఓకే. దెన్ యూ హావ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ డెఫినైట్‌లీ ఉంటది. అండ్ డిప్రెషన్ ఉంటదనమాట. ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఆజ్ఞా చక్రం. ఐ మీన్ దే మైట్ ఎక్కడ సేక్రల్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర మనం బ్యాలెన్స్ చేసిన టైంలో కొంచెం తగ్గుతది.
కానీ పానిక్ అటాక్స్ అంటూ ఉంటాయి కదా! ఆ పానిక్ అటాక్స్ మనకి తల నుంచి వస్తాయన్నమాట. సో, ఆజ్ఞాచక్రం బ్లాక్ నుంచి వస్తాయి అవి. ఫిజికల్‌గా అయితే కళ్ళు, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. ఐ స్ట్రెయిన్ అన్నమాట. లోపల నరాలు లాగేసినట్టు ఉంటది చూడండి ఒక్కొక్కసారి. అది ఎందుకవుతదో తెలీదు. అఫ్‌కోర్స్ వి గివ్ ఇట్ ఎ లాట్ ఆఫ్ రీజన్స్. స్క్రీన్ టైమ్ అని చెప్తాము, నిద్ర పట్టలేదని చెప్తాము, చాలా చెప్తాం. బట్ అల్టిమేట్‌లీ ద ఐస్ ఆర్ స్ట్రెయిన్డ్. యువర్ రెటీనా ఇష్యూస్ లేకపోతే ఆహ్, లోపలనమాట వెనకాతల వాట్ డు యూ సే ద కార్నియా ఆర్ ఐరిస్. కార్నియా. యెస్. ఆ కార్నియా అవన్నీ ఎఫెక్ట్ అవుతాయన్నమాట దానివల్ల. దెన్ హెడేక్స్. ఫ్రీక్వెంట్ హెడేక్స్ వచ్చిన వాళ్ళకి దిస్ ఈస్ ఆల్సో ద రీజన్. మైగ్రేన్స్. నెలకొకసారైనా ఇంజెక్షన్ పడిపోవాలి. ఓకే. ఆ టైప్ ఆఫ్ మైగ్రేన్స్ వచ్చిన వాళ్ళకి కూడా దే హ్యావ్ టు వర్క్ ఆన్ దేర్ ఆజ్ఞాచక్రం. డిజీనెస్, క్లాగ్డ్ సైనసెస్, కాన్స్టెంట్లీ సైనస్ ఇష్యూ ఉన్నది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఆజ్ఞాచక్రం. ఎందుకంటే ఆ 2 పెటల్స్ అని చెప్పాను కదా! ఆజ్ఞాచక్రంలో 2 పెటల్స్ అని చెప్పాను కదా! దే రిప్రజెంట్ యువర్ ఇడా పింగళ. అండ్ అవి 2 జాయిన్ అయ్యి మీకు సుషుమ్న దగ్గరికెళ్తాయన్నమాట. సో, లాస్ట్ టైమ్ నేను సైనస్ కోసం ఐ హాడ్ గివెన్ వన్ అక్యుప్రెషర్ పాయింట్. రిమెంబర్ ఇట్ ఈస్ దిస్ పాయింట్. యూ వర్క్ ఆన్ దిస్ పాయింట్. రోజు ఒక 100 టైమ్స్ యూ హ్యావ్ టు డూ దిస్. ఓకే. వెన్ యూ డూ దిస్ యూ ఆర్ ఆల్సో హెల్పింగ్ యువర్ ఆజ్ఞాచక్ర. దెన్ హియరింగ్ ఇష్యూస్, మెమరీ ఇష్యూస్ అంటే మెమరీ లాస్ అయినా అవ్వచ్చు. లైక్ ఈ డిమెన్షియా, అల్జైమర్స్ అవన్నీ వస్తాయి కదా! అవన్నీ కూడా దే ఆర్ రిలేటెడ్ టు దాట్. యాంగ్జైటీ, కన్‌ఫ్యూజన్, ఇన్సామ్నియా ఆర్ నైట్‌మేర్స్ అండ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మీకు ట్యూమర్స్, బ్రెయిన్‌లో క్లాట్స్ అవన్నీ వస్తాయి కదా! అవన్నీ దే కమ్ బికాస్ ఆఫ్ దిస్. అదే క్లియర్ అయిందనుకోండి మీకు ఆజ్ఞాచక్రం క్లియర్ అయితే యూ విల్ హావ్ మెంటల్ క్లారిటీ. ఏం జరుగుతుంది? మైండ్‌ఫుల్‌నెస్ ఉంటదన్నమాట మనకి. ఓకే. ఇంప్రూవ్డ్ కాన్సంట్రేషన్, క్లియర్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, స్ట్రెంథెన్డ్ ఇంట్యూషన్. మనకి ఇంట్యూషన్ సేక్రల్ చక్రం నుంచి వస్తది. కానీ అది మైండ్ దగ్గరికొచ్చేసరికి అని చెప్పి పక్కన పడేస్తాం దాన్ని. కదా! సేప్ మనకి పాపం పొట్ట చెప్తది. వద్దు చెయ్యకండి అది అని. కానీ అది మైండ్ వరకు వచ్చేసరికి ఎందుకు పర్వాలేదు మా ఆయన చూసుకుంటారు అని చెప్పేసి వదిలేస్తాం. అప్పుడు అది తేడా కొడతదనమాట. అప్పుడు మనల్ని మనం మళ్ళీ తిట్టుకుంటాం. అయ్యయ్యో! నాకు తెలిసింది, నాకు తెలిసిందని తర్వాత 100 సార్లు చెప్తాం అందరికీను. బట్ ఇట్ డజంట్ రియల్లీ హెల్ప్ లేటర్ ఆన్ రైట్? సో, స్ట్రెంగ్తెన్డ్ ఇంట్యూషన్. యువర్ ఇంట్యూషన్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. ఆ సెన్స్ ఆఫ్ బ్లిస్ అంటే ఒక రకమైన ఇన్నర్ ఆనందం అంతే. యూర్ జస్ట్ హ్యాపీ. డిసైసివ్‌నెస్, డెసిషన్స్ చాలా ఖచ్చితంగా చేస్తామనమాట. యెస్. ఇది చేయాలంటే ఇది చేయాలంతే. అది ఇంకొకళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. నాకు బజాజ్ కొనాలంటే బజాజే కొంటాను. ఇంకొకళ్ళు మారుతి రిచర్డ్ చెప్పినా మీరది కొనుక్కోండి అని చెప్తారు. ఓకే. సో, ఐ డిసైడ్ ఫర్ మై సెల్ఫ్. నోబడీ హాస్ టు డిసైడ్ ఫర్ మీ. రైట్? ఇన్‌సైట్ అంటే ఏంటి? ఓహో! ఇది జరగబోతుంది అని ఒక 2, 3 మెట్లు ముందుకి మనం ఆలోచించగలుగుతాం అనమాట. ఇఫ్ ఐ డూ దిస్ మన కాన్సిక్వెన్సెస్ గురించి చాలా ఈజీగా ఆలోచించగలుగుతాం. దెన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అంటే ఇప్పుడు మనకి ఆ బ్యాలెన్స్‌కి బియాండ్ వెళ్తాం కదా మనం. అందుకని ఆ బ్యాలెన్స్ బియాండ్ వెళ్ళడం వల్ల ఏమవుతది అంటే మన విజన్ బ్రాడర్ విజన్ అయిపోతది. మనం నాకు తెలిసిందే నేను పట్టుకున్న కాకి తెల్లది అంటే అవ్వదు. అది ఎలాగంటే కాకులు అన్ని రంగుల్లో ఉంటాయి అని యాక్సెప్టెన్స్ వచ్చేస్తది మనకి. సో, అప్పుడేమవుతది పక్క వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా మనకు అర్థమవుతది. వింటాం అన్నమాట. ముందు వింటాం పక్క వాళ్ళ పర్స్పెక్టివ్. మన మన గోల మనకు కాకుండా. ఓపెన్ టు లెర్నింగ్, ఏబుల్ టు రిసీవ్ విజ్డమ్ ఫ్రమ్ ఆల్ 5 సెన్సెస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు మామూలుగా మనకి విజ్డమ్ వచ్చేది ఏదో ఒకదానితోనే వస్తది. మనం చూసిందే కరెక్ట్. మనం విన్నదే కరెక్ట్. నేను తిన్నదే కరెక్ట్. అహా! అలా కాదు. ఇదేంటంటే ఆల్ 5 సెన్సెస్ యూ విల్ బి ఏబుల్ టు టేక్ ఇన్ యువర్ నాలెడ్జ్. చూసిన వెంటనే ఏదైనా ఆల్ 5 సెన్సెస్ విల్ వర్క్ టుగెదర్ అన్నమాట. ఓకే. దెన్ చలో వి విల్ స్టార్ట్ విత్ ద ముద్ర అండ్ ద మంత్ర. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది హార్ట్ దగ్గర ఎక్కడ పెట్టుకోవచ్చు పర్వాలేదు. ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఓకే.
we start with the Mother Earth mantra. Where to place it, ma'am? ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. Just in front of your heart, whatever is comfortable for you. It doesn't matter. Okay, we start with the mantra. కళ్ళు మూసుకోండి అందరూ. మ్యామ్ ఇది ఈజీ కదా ఇంకా? ఎస్, కావాలంటే అది పెట్టచ్చు. ద సెకండ్ వన్ అండి, రెండో వేలు, మొదటిది కాదు. ఓకే, నిహారిక గారు, మీ ఇండెక్స్ ఫింగర్ క్లోజ్ అయి ఉంటది, మళ్ళీ రింగ్ ఫింగర్ క్లోజ్ అయి ఉంటది. క్లియర్ ఫర్ ఎవ్రీబడి? క్లియర్ గా ఉన్నదా? మ్యామ్ ఒక చిన్న డౌట్ మ్యామ్. Yes, ma'am. ఫస్ట్ ముద్ర చూపించారు కదా, ఇది మిడిల్ ఫింగర్. అది యాక్చువల్లీ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది పెట్టమని చెప్తారు, కరెక్టేనా మ్యామ్? అయి ఉండొచ్చు, బికాస్ హియరింగ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ ఆజ్ఞా చక్ర. ఓకే, అంటే అదర్ దెన్ దట్ వాళ్ళు మాత్రమే పెట్టాలి అని ఎక్కడో అంటే చదివాను. అది ఆకాశముద్ర అండి. ఓకే, ఆకాశముద్ర అంటే మీకు ఏంటి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పేస్. సో ఎనీవన్ కెన్ డూ ఇట్. Yeah, anybody can do it. Anybody can do anything. That I very strongly believe. There's no restriction for anybody. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. Okay, కళ్ళు మూసుకోండి అందరూను. First 3 deep breaths. Breathe in through your nose and exhale through your mouth. Gently breathing. Start chanting. Sham, 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 sham,
Sham, sham, sham, sham. Now start the second one. Om, 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 Om. Now just listen to the affirmations. Repeat cheyakarleddu. Just listen. I am wise, intuitive, and connected to my inner guidance. I trust my intuition always. I seek to understand and learn from my life experiences. I am connected to my higher power. I am connected to the wisdom of the universe. Every situation is an opportunity for growth. I am able to see and act in alignment with my divine purpose. I open myself to new energy and experience. I am a present observer in my life. Seeing and understanding the big picture comes naturally to me. My life moves effortlessly towards my purpose. My imagination is vivid and powerful. I nurture my spirit and am in tune with its needs. I am the source of my truth. I live in alignment with my authentic self. I trust that my highest good is unfolding. I choose to tap into my inner wisdom. My inner wisdom guides me to my highest good. My third eye sees all. I radiate indigo blue light from my third eye chakra. I honor my intuition and use it as a guide. My inner self always has an answer. Whenever I'm in doubt, I always listen to my intuition. I trust my intuition more and more every day. My intuition is highly accurate and clear. Everything I need is within me. I know my intuition will guide me in the right direction. My intuition leads me to my passion and purpose in life. I have found that if I quiet myself, the answers will come to me. My intuition knows the way. I see all things in clarity. I am open to the wisdom within. I can manifest my vision. I trust and follow my intuition. I am connected to my true path and purpose. I am connected with the wisdom of the universe. I am the source of my truth. I am the source of my love. I release and forgive the past.
I open myself to know my inner guidance and deepest wisdom. I am now using my intuition and insight without fear and without delusion. I deepen my connection with the spirit and discover the unique ways it speaks to me. I am an open and clear channel to receive guidance and clarity from my guides, the ascended masters, and the universe. My body is a powerful messenger, and I listen carefully to the signs and guidance I receive. I open myself to seeing new possibilities that align with my spirit. I am connected with all beings and feel the wisdom of all life embedded within my body, mind, and spirit. I am an extension of the universe. I am a loving soul in a human body. I am an expression of the divine. I am stepping into a new, fresh awareness. I am now allowing myself to be guided by the universe. I am connected to the abundance universe. I am a divine being. I am connected to my higher self. I am giving thanks and I'm grateful for all my successes in life. I am sailing the sea of abundance. I am the captain of my ship. I am guided by my good feelings. I am connected to the universe. I am a spirit having a human experience. I can tap into source energy at any time. I am an eternal and infinite being. I release the past and let go of the future. I am one with the universe. I am, I am, I am. Slowly rub your hands. Put it on your eyes. And looking at your hands, open your eyes, drink some water. Yes, Sweta garu. మ్యామ్ నాకు ఫుల్ బ్లాక్ ఉందేమో. అసలు మీరు సెషన్ మొదలు పెట్టగానే నాకు ఆవులింతలు వచ్చేసాయి. మీరు మంత్రం చెప్పేటప్పటికి అని అయిపోయాను. Start from the root chakra అండి. So this is not అదేంటి అలవాటు లేనిది కదా. సో ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చేసరికి the body doesn't want us to do it అన్నమాట. అదే ఇప్పుడు మీరు అఫర్మేషన్స్ చెప్తా ఉంటే కళ్ళలో నీళ్ళు ఇట్లా కారిపోతున్నాయి అప్పటికే తెలుస్తోంది. మ్యామ్ ఇంకొక డౌట్. ఇప్పుడు ఒక్క నిమిషం అండి.